ఓకేనా? యా అండి, అంటే నేను రోబో గురించి చెప్పాలంటే నేను ఒకటే చెప్తా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అదనమాట. డెఫినెట్గా నాకు రోబో 1 చాలా బాగా నచ్చింది. రోబో 2 వచ్చేసరికి అయితే నేనేం చెప్తానంటే ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. గ్రాఫిక్స్ పరంగా, విజువల్ పరంగా అయితే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు అసలు. కానీ స్టోరీ పరంగానే డల్ అనిపించింది. ఏం చెప్తాం సినిమా గురించి, సాంగ్స్ రోబో 1లో సాంగ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్, ఇందులో సాంగ్స్ మొత్తం అసలు సాంగ్సే లేవు. సో ఎక్స్పెక్టేషన్ నేను ఒకటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, అంతేగా. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇక బాహుబలిని ఎవరు బీట్ చేయలేదు, ఇది ఖచ్చితంగా రాసియచ్చు అనమాట. ఇక తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఆయనకు క్లియర్ దారి వచ్చేసింది అనమాట. డెఫినెట్గా బాహుబలి అట్లా ఉంటుంది. నెక్స్ట్ సాహో రికార్డ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. రోబో అయితే నాకైతే ఫస్ట్ అంత నచ్చినట్టు, సెకండ్ అంత నచ్చలేదు. సో విజువల్ పరంగా ఇది అందరికి పిల్లలకి బాగా నచ్చుతుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయినది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అయ్యేంత వరకు నేను ఆయనే హీరో అనుకున్నా, అట్లా ఉంటుంది స్టోరీ. సో డెఫినెట్గా ఒక మంచి పాయింట్, బర్డ్ని అదంతా రేడియేషన్ అంతా బాగుంది. కానీ రోబో 1 అంతా లేదు, అది మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఎగ్జైటింగ్ ఉంటుందన్నమాట. సో అది మీరు చూస్తేనే అర్థమవుతుంది, చెప్తే కాదు అది. ఇంకొకటి ప్రిఫర్ ఏంటంటే, అందరికీ ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే 3D వర్షన్లోనే చూడండి. 3D మన ఇండియన్ రేంజ్ని పెంచింది. ఇది సౌత్ ఇండియన్ మసాలా అంటే ఒక రేంజ్లో చూపెట్టేసేసింది. ఇట్స్ రాజమౌళి, హ్యాండ్స్ ఆఫ్ టు రాజమౌళి అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆఫ్ టు శంకర్. వీళ్ళిద్దరు మన స్టాండర్డ్స్ అనేది వీళ్ళ లెవెల్లో పెంచేస్తున్నారు. వీళ్ళు ఇలాగే తీస్తూ ఉండాలి, మేము ఇలాగే చూస్తూ ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. బాహుబలి రికార్డ్స్ కాదండి, దానికి మించి అవుతుంది. బికాస్ ఎందుకంటే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ రావద్దు, ఒక మంచి మూవీ చూడాలి, రజనీకాంత్ గారి మేనేజర్స్ చూడాలి, స్టైల్ చూడాలని రండి. రోబోలో కూడా తన స్టైల్ కనిపించేలాగా ఉంటుంది. ఖచ్చితంగా మూవీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఒక వీడియో గేమ్ అవుతుంది. మ్యూజిక్ చెప్పాలంటే కొంచెం బ్యాడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే రోబో 1లో వాడిన బీజిఎమ్స్, సాంగ్ బీజిఎమ్స్, రోబో బీజిఎమ్స్ అన్ని ఈ మూవీలో కూడా రిపీట్ చేశారు. సో కొత్త బీజిఎమ్స్ అయితే ఏం లేవు. థ్యాంక్ యూ. మీద తీసుకెళ్ళాడు మొబైల్ పై. ఎస్పెషల్ ఈ సినిమా ఇంత బాగుందనడానికి కారణం కూడా మొబైల్. ఆ మొబైల్ని పాయింట్ అనేది టచ్ చేయడం వల్ల ఇది చాలా వరకు నాకు తెలిసి వరల్డ్లో ప్రతి దగ్గర ఆడే మూవీ ఇది. ఒకప్పుడు హాలీవుడ్ మూవీస్, ఏదైనా హాలీవుడ్ మూవీస్లో మనమేమున్నారని చాలామంది మాట్లాడుకుంటారు. కానీ ఆ మాటని బాహుబలి ఒక ఎత్తు ఇచ్చేసింది. ఈ సినిమా ఏంటంటే ఇండియన్ సినిమాలు ఏదైనా అని వరల్డ్ మొత్తం మాట్లాడుకునే విధంగా మన సినిమా తీశారు. నిజంగా చాలా బాగుంది. అంటే చాలామందికి డ్యాన్సులు, ఫైట్లు అలాంటివి కావాల్సి వస్తే నేను చెప్పలేను. అలాంటి ఇందులో కూడా అలాంటి అంటే టెంపుల్కి వెళ్ళి చికెన్ పెట్టలేదంటే ఎంత చండాలంగా ఉంటుందో, ఇలాంటి సినిమాలకు వచ్చి డ్యాన్సులు లేవు, ఫైట్లు లేవు అంటే అంతే చండాలంగా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల మూవీ అంటున్నారు. ఐ థింక్ వాళ్ళకి మైండ్ మెచ్యూర్ అవ్వలేదు అనుకుంటాను. నాకు అంతకు మించి ఇంక చెప్పలేను. చిన్నపిల్లల వరకు పెద్దల వరకు చూసే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముందే గ్రాఫిక్స్ సినిమా అని తెలుసు, ఇది టెక్నికల్ మూవీ అని తెలుసు. ఇది అంటే గ్రాఫిక్స్ ఉంటే చిన్నపిల్లల మూవీ అంటే బాహుబలి చిన్నపిల్లల మూవీ అవ్వాలి, మగధీర చిన్నపిల్లల మూవీ అని మన పెద్దలు అనేది ఇక్కడ ఎవరు కనిపించకూడదు. ఇది కుటుంబ పరంగా అందరూ చూడవలసిన సినిమా. అందులో ఇది టెక్నికల్ మూవీ, ఇది మామూలుగా తీసే రెగ్యులర్ మూవీ కాదు. కాబట్టి అందరూ వచ్చి థియేటర్లో చూడండి. పైరసీకి మాత్రం కక్కుర్తి పడకండి. ఈ సినిమాకి కూడా కక్కుర్తి పడి పైరసీ చూసి మొబైల్లో చూస్తే మీ అంత దౌర్భాగ్యులు అయితే ఇంకొకరు ఉండరు. ఎంతకంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఇలాంటి సినిమా స్క్రీన్ మీద చూడండి. మనం సంపాదించింది ఎందుకు అంటే మన సరదాల్ని మనం సరదాగా ఉండాలి, మన ఖర్చులు మనం పెట్టుకోవాలి, ప్రతిరోజు మనం వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉండాలి, నెలవస్తరి జీతాలు ఇలాంటి వాటికి ఖర్చు పెడుతుండాలి. అలాంటిది ఒక 150 రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమాలు చూడండి. నేను మామూలు రెగ్యులర్ సినిమాల కోసం నేను చెప్పను. ఇలాంటి సినిమాలు స్క్రీన్ మీద చూస్తేనే మనకు ఉంటుంది. ఒక సీన్ మనం ఇలా కళ్ళు మూస్తే అక్కడ గ్రాఫిక్స్ మిస్ అయిపోతుంది ఏమని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఉంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వచ్చిన గ్రాఫిక్స్ సినిమాలు ఎంత గ్రాఫిక్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ప్రతి సీన్ అండి అసలు మామూలు లేదు. కళ్ళు ఏదో మొబైల్ వచ్చి ఇలా కింద చూస్తే ఇలా చూస్తారు, అది వెళ్ళిపోతుంది అనమాట ఆ గ్రాఫిక్స్. అరే మిస్ అయిపోయామే అని అనిపించింది. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా నేను మొబైల్ చేతిలో పెట్టుకుంటాను, జేబులో పెట్టేశాను. ఇంకా ఏ కాల్ చూస్తే రాని ఇంకా మనం పట్టించుకోకూడదని అంత నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంచి సినిమా. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.